అండి వెల్కమ్ టు మహాలక్ష్మి కలెక్షన్స్. ఈరోజు మామిడికాయ తురుము పచ్చడి పెడదామండి. ఒక 4 మామిడికాయలను తురిమి పక్కన పెట్టుకోవాలి. నేను మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చెట్టు కంచి తీసుకొచ్చానండి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసి కొంచెం దూరగా వేగనివ్వాలి. ఇలా వేగుతున్న దాంట్లోనే ఒక 2 స్పూన్ల జీలకర్ర కూడా వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని కొంచెం దూరగా వేయించాలి. వీటన్నిటిని వేయించి పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మామిడికాయ తురుములో ఒక సగం కప్పు కారం వేసుకోవాలి. 1/4 కప్పు ఉప్పు వేసుకోవాలి. మనం పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్ వేసుకోవాలి 3 స్పూన్స్. మీకు ఎంత కారం తింటే అంత వేసుకోవచ్చండి. నేనైతే కొంచెం కారం తగ్గించే తింటాను. ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిపి స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి ఒక 7-8 ఎండుమిర్చి వేసుకోవాలి, సగానికి చీల్చి. ఇలా వేసిన దాంట్లో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి కొంచెం వెల్లుల్లి కూడా వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోవాలి. అది చల్లారిన తర్వాత మామిడికాయ తురుములో వేసుకొని కలుపుకోవాలండి. అంతే. ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చడి బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది ఒక జార్లోకి తీసి పెట్టుకుంటే ఎన్నో రోజుల వరకు నిల్వ ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. మీకు ఏమైనా కొత్త వంటకాలు కావాలంటే నాకు కామెంట్లో చెప్పండి, నేను చేస్తాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.